హైదరాబాద్ నుంచి జమ్మూకి అయితే డైరెక్ట్ ట్రైన్స్ లేవు. కానీ నేను మీకు ఒక మంచి ట్రైన్ సజెస్ట్ చేశాను. కానీ మీరు ముందుగా దానికి వరంగల్ వెళ్ళాల్సి ఉంటుంది. వరంగల్ నుంచి మనకు శ్రీమాత వైష్ణోదేవి కాట్రాకి డైరెక్ట్ ట్రైన్ ఉంది. అది జమ్మూ కూడా వెళ్తుంది. అండ్ ఎవరైతే వైష్ణోదేవిని దర్శించాలనుకుంటున్నారో ఈ ట్రైన్ వాళ్ళకి చాలా బెస్ట్. అండ్ ఇది వచ్చేసి ఈ ట్రైన్ పేరు అండమాన్ ఎక్స్ప్రెస్ అండ్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 16031. ఇది వచ్చేసి మనకి ప్రతి డే అవైలబుల్ లేదు. అండ్ అవైలబిలిటీ ట్రైన్ వచ్చేసి వెనస్డే, థర్స్డే, సండే, అంటే వీక్లీ మనకు 3 days అనేది ఈ ట్రైన్ రన్ అవుతుంది. అండ్ మీకు కంప్లీట్గా వచ్చేసి ఈ ట్రైన్ 41 hours 25 minutes ట్రైన్ జర్నీ ఉంటుంది. కాస్త హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour అటు ఇటు కావచ్చు. అండ్ సెకండరీ ఎగ్జాంపుల్, మీరు థర్స్డే కనుక ట్రైన్ బుక్ చేసుకుంటే మీరు సాటర్డే కనుక గమ్యానికి చేరుతారు. అంటే దాదాపు 2 రోజులు పడుతుంది. టికెట్ ప్రైజెస్ డీటెయిల్గా తెలుసుకుందాము విత్ ప్రూఫ్స్ ఎంత పడుతుందో. అండ్ దీనిలో మనకి అవైలబిలిటీ ఉన్న కోచెసెస్ ఏంటంటే స్లీపర్ కోచెస్ అవైలబుల్ ఉంది. అండ్ వచ్చేసి ఇందులో 3A క్లాసిక్ కోచెస్ అవైలబుల్ ఉంది. అండ్ 2A అండ్ AC 2A కూడా అవైలబుల్ ఉంది ఇందులో. అండ్ టోటలీ మనం బుకింగ్ చూసుకుందాం కాస్ట్ ఎంత పడుతుందో. నార్మల్గా స్లీపర్కి వచ్చేసి 795 రూపాయలు. అండ్ విత్ కన్వీనియన్స్ ఫీస్ వచ్చేసి యూపీఐ పేమెంట్ అయితే మనకు 10 రూపాయలు పడుతుంది. అదే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డు యూజ్ చేస్తే మనకు ఛార్జెస్ వచ్చేసి 15 రూపాయలు పడుతుంది. కింద మీకు చూపిస్తున్నారు కదా ఇదే. అండ్ ఓవరాల్గా ఫీజు వచ్చేసి 812 రూపాయల 70 పైసలు పడుతుంది స్లీపర్కి. అండ్ 3Aకి వచ్చేసి మనకు సేమ్ ఇది కన్వీనియన్స్ ఫీస్ వచ్చేసి 30 రూపీస్, యూపీఐ పేమెంట్ 20 రూపీస్. అండ్ తర్వాత మనకి ఓవరాల్ ఛార్జెస్ 2140 పడుతుంది. అండ్ 2Aకి వచ్చేసి 3070 రూపీస్. అండ్ కన్వీనియన్స్ ఫీస్ సేమ్ లైక్ 3Aలోనే ఉంటుంది. అండ్ ఓవరాల్గా కన్వీనియన్స్ ఫీస్ తోటి కలిపి 3105 రూపీస్ 40 పైసా పడుతుంది ఇందులో. అండ్ జనరల్ అప్పటికప్పుడు టికెట్లు బుక్ చేసుకొని ఎక్కే వాళ్ళకి 500 రూపీస్ ఛార్జ్ పడుతుంది. మీరు బ్యాచిలర్స్ వెళ్తేనేమో మీరు స్లీపర్లో వెళ్ళండి. మీకు ఓపిక, శక్తి, భక్తి కనుక ఉంటే జనరల్లో వెళ్ళండి. ఇష్యూస్ ఏమి ఉండవు. కాకపోతే బాత్రూమ్ అంత హైజీనిక్ ఉండవు, మంచిగా ఉండదు, మెయింటెనెన్స్ బాగుండదు జనరల్లో కానీ స్లీపర్లో కానీ. అదే 3Aలో వెళ్తే ఫ్యామిలీతోటి వెళ్తే పక్కా 3Aలో వెళ్ళండి. ఫ్యామిలీతోటి కానీ, ఫ్రెండ్స్ తోటి కానీ, ఆఫీస్ కొలీగ్స్ తోటి కానీ, లవర్స్ తోటి కానీ వెళ్తే 3A ప్రిఫర్ చేయండి. ఇంకా మీరు మంచిగా కావాలంటే 2Aనే ప్రిఫర్ చేయండి. ఇది నా స్మాల్ సజెషన్, ఓవరాల్ రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.